పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతల లింకులు బయటపడుతున్నాయి. కొకైన్ కేసులో కూటమి నాయకుల కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి నేతల కుమారులను తప్పించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీన్లోకి కూటమి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. కూటమి ఎమ్మెల్యే ఫోన్ కాల్తో కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు తప్పించినట్లు సమాచారం. విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, చెప్పండి, విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతల లింకులు బయటపడుతున్నాయి. కొకైన్ కేసుకు సంబంధించి కూటమి నాయకుల కుమారులు కూడా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అప్డేట్స్ ఏంటి? కవిత, 25 గ్రాముల డ్రగ్స్ కేసు ఇప్పుడు విశాఖపట్నంలో సంచలనం రేపుతుంది. అదేవిధంగా ఈ కేసులో పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావతీస్తున్న పరిస్థితి నెలకొంది. మొట్టమొదటిగా 5 నిందితులు ఉన్నారంటూ వారిని అదుపులోకి తీసుకొని విచారించి శనివారం రోజుకి 2 మాత్రమే అరెస్టు చూపి, తర్వాత మరొక వ్యక్తిని ఆదివారం అరెస్టు చూపించి ఇప్పుడు మరొక 2 కనీసం పట్టించుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ కేసులో కూటమి నాయకుల కుమారులు ఉన్నారు అనే వార్తలు గుసగుసలు ఆడుతున్న పరిస్థితి విశాఖపట్నంలో నెలకొంది. నేరుగా అంటే ముఖ్యంగా ఈ ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి సమయంలో ఈ సీన్లోకి ఒక కూటమి ఎమ్మెల్యే, ఒక కూటమి ఎంపీ నేరుగా ఎంట్రీ అయ్యారని, నేరుగా ఫోన్లు చేసి మరీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని, కూటమి నాయకుల కుమారులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారని, అదేవిధంగా ఇప్పుడు ఈ కేసులో పూర్తిగా అనేక అనుమానాలు తావుతీస్తుంది. అయితే 25 గ్రాముల కొకైన్ను ఢిల్లీ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చిన తర్వాత ఆ తీసుకుని వచ్చిన వ్యక్తిన ఎవరైతే ఆఫ్రికా దేశస్తుడైన థామస్, అదేవిధంగా థామస్తో కాంటాక్ట్ ఉన్న అభిషేక్ అలియాస్ మొన్న ఫోన్ లిస్ట్లో చాలామంది కూటమి నాయకుల నంబర్లు ఉన్నాయి, వారితో రెగ్యులర్గా కాంటాక్ట్లు ఉన్నారు. అయితే వీరు ఈ డ్రగ్స్ దందా ఎప్పటి నుంచి చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా ఈ విచారణలో అనేక అనుమానాలకు తావుతీస్తున్న పరిస్థితి నెలకొంది. నేరుగా ఈ కూటమి ఎమ్మెల్యే, కూటమి ఎంపీ ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు రాంగ్ ట్రాక్ పట్టారా, అదేవిధంగా ఈ కేసును రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారా అనే ఆరోపణలు ప్రస్తుతం విశాఖపట్నంలో వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 25 గ్రాముల కొకైనైనా గతంలో ఇంకా భారీ మొత్తంలో విశాఖపట్నానికి వచ్చింది. ఎందుకంటే పూర్తిగా ఈ డ్రగ్స్ దందా ఏదైతే జరిగిందో నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరగడం మరింత సంచలనం రేపుతుంది. పూర్తిగా కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ 25 గ్రాముల కొకైన్ ఏదైతే ఉందో ఆ కొకైన్ను పూర్తిగా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 గ్రాముల కొకైన్ ఉంది. కొకైన్ని థామస్తో పాటు అభిషేక్ ఒకరి చేతి నుంచి మరొక చేతికి మారుతున్న సమయంలో కూడా పోలీసులు వీరిని అదుపులో తీసుకున్నారు. అయితే మరొక వ్యక్తి 65,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశాడని, ఈ ట్రాన్సాక్షన్ నేపథ్యంలో కూడా పూర్తిగా అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చూపించిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి ఈ 25 గ్రాముల కొకైన్ కేసులో, డ్రగ్స్ కేసులో ప్రస్తుతం అరెస్ట్ సంఖ్య 3కు చేరుకుంది. ఇంకా మరో 2 తప్పించే ప్రయత్నం చేస్తారా, మరి వారిని అరెస్ట్ చూపిస్తారా, అసలు వారి పాత్ర ఏంటి ఈ కేసులు అనేది పూర్తిగా తేలాల్సి ఉంది. అయితే నిష్పక్షపాతమైన దర్యాప్తు కొనసాగుతుందా లేదా అనేది ఇంకా తెలియాలి. ఎందుకంటే పూర్తిగా నేరుగా కూటమి నాయకులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఫోన్లు చేసి పోలీసులు నేరుగా ఆదేశాలు ఇచ్చారన్న వార్తలనే మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా విశాఖపట్నంలో మారాయి. అయితే ఈ డ్రగ్స్ కేసు ఎటువైపు వెళ్ళనుంది? ఎందుకంటే పూర్తిగా ఇప్పటి వరకు విశాఖపట్నానికి డ్రగ్స్ మరక అనేది లేదు. ఎంతసేపు గంజాయి అంతా ఆనవాళ్ళు ఎప్పటికప్పుడు విశాఖపట్నంలో కనిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఇంకా మరింత పెరిగింది. అయితే ఈ డ్రగ్స్ ఆనవాళ్ళు ఇప్పుడు రావడం, కూటమి నాయకులకు దీనికి లింకులో ఉన్న మన ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితి నెలకొంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.